నమస్కారం. తెలంగాణలో ధరణి, భూమాత ఈ చర్చ ఎట్లా జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరు మీద అప్పటి ముఖ్యమంత్రి పెట్టిన దాన్ని పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా ఇక్కడ ధరణి బంగాళాఖాతంలో పడేస్తే ఎట్లా అన్నారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, తర్వాత బీజేపీ, జనసేన కూడా అన్నది. వాస్తవం కూడా. ఇప్పుడు ఇవాళ అప్పటి సంగతి ఇప్పుడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇవాళ ఒక గ్రామంలో చంద్రబాబు నాయుడు ఒక సమావేశం పెట్టి దీని మీదే ప్రధానంగా ప్రసంగించింటారు గ్రామస్తులను ఉద్దేశించి. గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏం జరిగింది అని చెప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నాం అని ప్రకటించారు. మొదటిదాకా ఆ ప్రకటన రాలేదు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్నట్టుగా నడిచింది. గతంలో సర్వే చేస్తుంటే ల్యాండ్ సర్వే సమగ్ర సర్వే చేస్తుంటే ఆ సమగ్ర సర్వేను ఆటోమేటిక్గా ఇప్పుడు అది కొనసాగుతుంది. కొన్ని గ్రామాల్లో వాళ్ళు 6,000 గ్రామాలు చేసామన్నారు. ఎంతో ఇంత 6,000, 5,000 తర్వాత మిగతా గ్రామాలు వీళ్ళు సర్వే చేస్తున్నారు. అందులో ప్రధానంగా 2 పొరపాట్ల గురించి ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనను అభినందించాలి. ఎందుకంటే ఈ 2 పొరపాట్లు చాలా మొదటి నుంచి మనం ఎత్తి చూపుతున్నాం. ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు కాదు, దాన్ని అమలు చేసిన విధానం తప్పని ఆనాడన్నారు. వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ ఒక సమగ్రమైన చట్టం తీసుకొచ్చింది. అది భారతదేశానికి ఒక ఆదర్శమైన చట్టం, దాన్ని అమలు చేయాలి అని కోరినవాడిని. దాన్ని బీజేపీ చేసిన దాన్ని బీజేపీ వాళ్ళు ఎవరైతే వ్యతిరేకిస్తారు. ఆకారాదిలో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఫస్ట్ ఉన్నదో ఇప్పుడు అమల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 2 తప్పులు పెద్దవి ఏంటంటే, పాస్బుక్ల మీద ముఖ్యంగా భూమి కొలిచిన తర్వాత మొట్టమొదటి మార్పైంది హద్దురాలు వేసిండ్రు. ఆ కొలతల తర్వాత ఆ హద్దురాల మీద తన బొమ్మ వేసుకున్నాడు. చాలా తప్పు. ఎందుకంటే రాజుల కాలంలో కూడా మధ్యయుగాల్లో కూడా అట్లా వేసుకోలే వాళ్ళు బొమ్మలు. సర్వే చేశారు చాలాసార్లు. హైదరాబాద్ స్టేట్లో అయితేనేమో నిజాం చేసిండు, అక్కడైతే బ్రిటిష్ ప్రభుత్వం చేసింది, కానీ ఎక్కడా కూడా వేసుకోలే కదా. అటువంటప్పుడు ఆయన హద్దురాల మీద ఆయన బొమ్మ వేసుకోవడం చాలా తప్పు. అవి తీసేస్తా అన్నారు. మళ్ళీ హద్దురాలని మార్చారు నెంబర్ 1. అంటే మళ్ళీ అదనపు ఖర్చు కానీ తప్పదు, ఎందుకంటే చేసిన పని తప్పు కనుక. రెండోది ఏదైతే పట్టాదారు పాస్బుక్ల మీద మీకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం, అవి కూడా కొత్త పాస్బుక్లు ఇస్తున్నారు. ఈ 2 మార్పులు ఖచ్చితంగా కావాల్సిందే. కానీ తప్పుకు బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ యాక్ట్ ఏం చేసింది? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసి బంగాళాఖాతంలో పడేస్తా అంటున్నాడు, తీసేస్తాం కూడా అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదంటున్నాడు. అంటే ఇక్కడ ధరణి తీసేసి భూమాత ఎట్లా తెస్తామని ఆ భూమాతలో ఉన్న తప్పును కూడా సవరించకుండా అట్లాగే ఉంటే ధరణిలో ఉన్న తప్పులు కొనసాగితే ఎందుకు తప్పు అవుతుందో చెప్తుండే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది, రీసర్వే జరగాలి, భూముల సమగ్ర సర్వే జరగాలి. అది మంచి యాక్టు, దేశంలో ఆదర్శమైన యాక్టు. దాని తర్వాత మెల్లమెల్లగా భూమి గ్యారంటీ యాక్ట్ కింద తీసుకెళ్ళాలి అని అన్నాం. ఇప్పుడు కూడా ఆయన అంటున్నాడు, అంటే మీకు క్యూఆర్ కోడ్ ఇస్తాము, దాని తర్వాత మీరు ఎక్కడైనా సరే మీ భూమిని చూసుకొని వీలు కల్పిస్తాము, ఇవన్నీ చెప్తున్నాం. కొత్త పాస్బుక్లు ఇస్తాను అంటున్నాను, మంచిదే, హద్దురాలు మారుస్తూ అంటున్నాను. కానీ ఈ క్యూఆర్ కోడ్తో అసలు ఇచ్చిన తర్వాత మరి ల్యాండ్ గ్యారంటీ యాక్ట్ కింద ఎందుకు పోరు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సమగ్రంగా అమలు చేయాలి. వేరేదైతే ఏంది, మీరు వేరే పేరు పెట్టుకోండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టే పేరు, దాన్ని కొనసాగించి కొన్ని అక్రమాలు చేసి తప్పే. అంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే ప్రజలు భయపడతారు కదా. నిజంగానే నేను కూడా అన్నా, ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన హల్చల్ ఇంత అంత కాదు, అమలు తీరు తప్పు, ఆ చట్టం తప్పు కాదని ఆనాడు అంటున్నాడు, ఈనాడు అంటున్నాడు. అమలు తీరులో ఉన్న పొరపాటును సవరించి అది తప్పు అని చెప్పి దాన్ని సవరించాలి తప్ప మొత్తానికి అంటే దాన్ని తిరస్కరించడం సరైనది కాదు. చంద్రబాబు నాయుడు గారికి వినతి ఏంటంటే, వాళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మొదటిగా అమలు చేసిన రాష్ట్రంగా పేరు తెచ్చుకున్నది, దాన్ని కొనసాగించండి. గత పాలన ఇప్పుడు పాత పద్ధతులు అన్నీ తీసేయాలంటే ప్రతిసారి రాజు మారంగానే రెడ్డి వచ్చి మొదలాడు, రావు వచ్చి మొదలాడు అంటే లాభం లేదు కదా. ఇది కరెక్ట్ కాదు కదా. కనుక గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు సవరించే క్రమంలో ఏం చేయాలంటే అటువంటి తప్పులు మళ్ళీ మీరు చేయొద్దు కదా. ఇప్పుడు దీన్ని మొత్తం రద్దు చేసిన అనుకోండి, ఇప్పటిదాకా జరిగిన ఖర్చు అంతా ఏం కావాలి? మరి ఇప్పుడు మళ్ళీ రాళ్ళు మారుస్తూ అంటున్నారు, రేపు ఇంకోటి వచ్చి ఇంకోటి మంది పెడతారు. అట్లా కాకుండా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నడిపించండి, అది కొనసాగించండి, భూముల రీసర్వే చేయించండి. దాని తర్వాత యాక్ట్కు అదనంగా భూమి శ్రీనులు గారు వాళ్ళందరూ కూడా అక్కడ కమిటీ వేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ధరణి విషయంలో ఇక్కడ ఎట్లా కమిటీలో ఆయన ఉన్నాడు, అక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సలహా ఇచ్చిండు కూడా, ఇది కరెక్టే కానీ చేస్తున్న పొరపాట్లు కరెక్ట్ కాదని మేము చాలా చర్చల్లో కూడా అదే చెప్పినాం. కానీ ఇప్పుడు ఏం చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తప్పును సవరించాలి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కొనసాగించాలి. దాంతోపాటు ఏం చేయాలంటే ల్యాండ్ గ్యారంటీకి తీసుకురావాలి. ఆ మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కానీ ల్యాండ్ గ్యారంటీ తెస్తా అంటలేడు, ఉన్నది రద్దు చేస్తా అంటున్నాడు. కనుక ఏం చేయాలంటే ఒకసారి బుక్కులో ఎక్కిన తర్వాత, ఒకసారి రికార్డుకి ఎక్కిన తర్వాత, ఇప్పటిదాకా నిజంగా చెప్పాలంటే ఆన్లైన్ పహాని కానీ లేకపోతే చాలా అభ్యుదకరంగా ఏదైతే ల్యాండ్ వివరాల్ని మనకు కంప్యూటర్లో పెట్టడం కానీ ఇవి చాలా బ్రహ్మాండంగా చేసింది. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని నేను అంటున్నాను.
అది ఒరిస్సా నుంచి తెచ్చుకున్నామా, లేకపోతే ఇప్పుడు ధరణి వెబ్సైట్ అనేది పూర్తిగా పేరు కూడా అదే. ఈ ధరణి అని వాళ్ళు పెడితే మన మన ఒరిస్సా గవర్నమెంట్ ఈయన ఉట్టి ధరణి అని అంతే తేడా అని మన రేవంత్ రెడ్డి ఎట్లా అంటుండో కరెక్టే. నేను అంటున్నాను ఆ పేరు అది అది ఏజెన్సీ ఏది చేస్తుంది, ఏది మెయింటైన్ చేస్తుంది కాదు, రికార్డు సక్రమంగా ఉందా లేదా అని. రికార్డులో సక్రమంగా లేకపోతే మీరు ఏ ధరని తెచ్చినా, ఏ భూమాత తెచ్చినా, లేకపోతే కొత్త పేరు ఏది పెట్టినా అది సక్రమంగా ఉండవు కదా. తప్పుల తడక లెక్కలను రికార్డులో లెక్కించిన తర్వాత దాన్ని ఏ పద్ధతిలో ఏ పేరు పెట్టినా తప్పులే అవుతాయి కదా. తప్పు ఒప్పు కాదు కదా. కనుక ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన మార్పు కూడా ఏంటంటే ఇప్పటిదాకా ఏదైతే ఆన్లైన్ రికార్డు తీసుకొచ్చారో వాటిని సవరించుకుంటూ, అంటే ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరించే ప్రయత్నం చేయాలి. దానికి కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు. దరఖాస్తు పెట్టుకోండి, చాలా వరకు దాన్ని పరిష్కరించే విధానం చేస్తాం, పరిష్కరించినాకనే రికార్డులకు ఎక్కిస్తామన్నారు. మంచిది అంటున్నారు. అంటే కొత్త సీసాల పాత సార కాదు, ఆ సీసానే పగలు కొడతామంటున్నారు. ఆ పరిస్థితి అది. అంటే ఆ కొత్త సీసా ఏదైతుందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, దానిలో పాత సారా పోసే ప్రయత్నం చేసిండు, కొంతవరకు అక్రమాలు చేసిండు. వీటిని బెదిరించారు, భూములు పోతాయని. వీళ్ళు కూడా బెదిరించారు, భూములు పోతే మీ పని అయిపోయింది అన్నారు. ఎవరి భూములు పోలే కదా. అందుకని నేనేమంటున్నానంటే అక్రమాలు జరిగిందని అక్రమాలు తీసేయాలి, కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సమర్థవంతంగా అమలు చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులు చేసిండో ఆ తప్పులు కాకుండా చూడాలి. ఆఖరికి ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ వైపు తీసుకెళ్ళి భూముల సమగ్ర వివరాలను ఒకే దగ్గర నమోదు చేయాలి. భూముల సమగ్ర వివరాల్లో ఏమైనా పొరపాట్లు జరిగి ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పిదం జరిగితే ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ కింద విదేశాల్లో ఉంది, దానిలో పట్టేదారుకు నష్టం జరిగితే అన్యాక్రాంతం అయితే ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలి. అప్పుడు మాత్రమే దానికి సార్థకత ఉంటుంది. అరకొర సంస్కరణలతో భూముల సమస్య పరిష్కారం కాదు. భూమి ఉన్నంతకాలం, మనుషులు ఉన్నంతకాలం, భూమికి మట్టికి మనిషి సంబంధం ఉన్నంతకాలం ఈ భూమి మీద మమకారం కావాలి ప్రజలకు. హత్యలు, ఆత్మహత్యలు, దొమ్మీలు, కొట్లాటలు, ఊళ్ళు రాజ్యాలు కొట్లాడే సంగతి ఉన్నది. కనుక అట్లా కాకుండా ఉండాలంటే ఈ కొత్తగా చేసే సంస్కరణ ఏదో చంద్రబాబు నాయుడు గారు మంచి సంస్కరణాభిలాష అంటారు, సంస్కరణశీలి అంటారు. కనుక ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన యాక్ట్లన్నీ కలగలిపి ఒకవేళ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఏదైనా కొరవ ఉంటే, తక్కువ ఉంటే దాన్ని కూడా పూర్తి చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు ప్రజలు బాధ్యులు కాదు, ప్రజలు బాధ్యులు చేయొద్దు. ఆ పొరపాట్లను తొలగించండి. కొత్తగా మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు చేసుకుంటూ సమగ్ర భూమి సర్వే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాను. నమస్కారం.